ఇది ఖచ్చితంగా మర్డర్ కావేరి. మర్డర్ చేసింది ఒక అమ్మాయి. అదే అమ్మాయి ఇంకొక వ్యక్తి కళ్ళు పోవడానికి కారణమయ్యి మాకొక లీడ్ ఇచ్చింది. ఏంటి ఆ లీడ్? ఒక టాటూ. నువ్వు క్రిమినల్ సైకాలజీ చదివావు కదా, నాకు చిన్న క్లారిటీ ఇవ్వు. అసలు ఏవైనా స్పెసిఫిక్ టాటూస్ అంటే ఒక వింతైన ఆకారంలో ఉండే గుర్తులని ఎలాంటి మైండ్ సెట్ ఉన్నవాళ్ళు తమ బాడీ మీద టాటూగా వేయించుకుంటారు? ఇలాంటి క్రిమినల్ మెంటాలిటీ వెనకుండే సైకాలజీ ఎలా ఉంటుంది? క్రిమినల్ సైకాలజీలో దీన్ని సిగ్నేచర్ బిహేవియర్ అంటారు. నార్మల్గా జనాలు ఫ్యాషన్ కోసం టాటూస్ వేయించుకుంటారు. కానీ కొంతమంది క్రిమినల్స్, సైకోపాత్స్ సమాజం మీద లేక ఒక పర్టిక్యులర్ సిస్టమ్ మీద పగ తీర్చుకోవడానికి ఒక సీక్రెట్ గ్యాంగ్గా ఏర్పడతారు. వాళ్ళకి ఒక స్పెసిఫిక్ ఐడెంటిటీ కోసం అందరికీ భయం కలిగించే జంతువులను, విషపూరితమైన పాములను బాడీ మీద పర్మనెంట్గా టాటూగా వేయించుకుంటారు. అది వాళ్లల్లో ఉన్న క్రూరత్వానికి, వాళ్ళ పగకి ఒక సింబల్ లాంటిది. నేరం చేశాక ఆ గుర్తుని వదిలి వెళ్లడం కూడా, ఈ మర్డర్ నేనే చేశాను, నన్ను పట్టుకోండి చూద్దామని డైరెక్ట్గా పోలీసులకే ఒక సైకలాజికల్ ఛాలెంజ్ విసురుతుంటారు. ఎగ్జాక్ట్లీ. ఈ కేసులో కూడా అదే జరిగింది కావేరి. ఆ హంతకురాలు కూడా మాకు అలాంటి ఒక సైకలాజికల్ ఛాలెంజే మాకు విసిరింది. ఇదిగో ఈ పాము గుర్తు టాటూని ఆ మాయలాడి తన కాలి మీద వేయించుకుంది. చూడు. నాకు ఈ టాటూ కాలి మీద వేయించుకున్న అమ్మాయి ఎవరో తెలియాలి కావేరి. ఇలాంటి వింతైన గుర్తులని బాడీ మీద ముద్రించుకునే వాళ్ళ మైండ్ సెట్ గురించి మాట్లాడదామని నిన్ను పిలిపించాను. ఈ టాటూ ఉన్న అమ్మాయి మర్డర్ చేసిందా కళ్యాణ్? అసలు ఈ ఫోటో నీకెక్కడ దొరికింది? షీఈస్ ఎ కోల్డ్ బ్లడెడ్ మర్డరర్ కావేరి. హత్య చేసింది మా అక్కేనా? ఏమైంది కావేరి? ఏంటి ఆలోచిస్తున్నావు? కళ్యాణ్, ఈ టాటూ మా అక్క కార్తీక కాలు మీదుంది. మా అక్క కార్తీక కాలు మీదుంది. మా అక్క కార్తీక కాలు మీదుంది. ఏంటి కావేరి, ఏం మాట్లాడుతున్నావు? కార్తీక కాలు మీద ఇలాంటి టాటూనా? అవును కళ్యాణ్. అంటే ఈ మర్డర్ చేసింది కార్తీకనా? ఒకదాని తర్వాత ఒకటి కార్తీక ప్రమాదంలో పడుతూనే ఉంది తక్షక. మనం అనుకున్నది ఒకటి, అక్కడ జరుగుతున్నది మరొకటి. ఆ పోలీస్ కళ్యాణ్ మనం ఊహించిన దానికంటే చాలా వేగంగా అడుగులు వేస్తున్నాడు. ఇప్పుడు ఎలా తక్షక? ఆ కళ్యాణ్కి కార్తీక గురించి తెలిసిపోయింది కదా. ఆ పోలీసు దర్యాప్తులో కార్తీక కాలు మీద ఉన్న ఆ విచిత్రమైన టాటూని వాడు కనిపెట్టేశాడు. అంతటితో ఆగకుండా అతను ఆ టాటూ ఫోటో తీసుకుని నేరుగా కావేరి దగ్గరికి వెళ్ళాడు. ఆ టాటూని చూడగానే కావేరి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అది అచ్చు కార్తీక కాళ్ళ మీదున్న టాటూ లాగే ఉందని చెప్పింది. ఇప్పుడు ఆ కళ్యాణ్కి కార్తీక మీద అనుమానం మొదలవుతుంది. అతను ఇంకాస్త ముందుకెళ్తే కార్తీక దొరికిపోవడం ఖాయం. అదే జరిగితే మన నాగమణి కార్యం ఇక్కడితో ఆగిపోతుంది తక్షక. ఇప్పుడేం చేద్దాం? ఆ కళ్యాణిని ఎలా దారి మళ్లించాలో, కార్తీకని ఆ గండం నుంచి ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు తామసి.
ఇక్కడే ఉంటే సమయం వృధా అవుతుంది. ఏం చేయాలో చెప్తాను పద. చేసిన యాక్టింగ్ చాలు, ఇంపార్టెంట్ జూమ్ మీటింగ్ ఉంది, వెళ్ళి టిఫిన్ రెడీ చేయి. అయ్యో, జ్వరం వచ్చినట్టుందే. ప్రియా, ప్రియా, కళ్ళు తెరువు ప్రియా. ప్రియా, పంకజం, పంకజం ఎక్కడున్నావు? త్వరగా రా. ఏమైంది బాబు? చూడు పంకజం, ప్రియ ఒళ్ళు కాలిపోతుంది, చలి జ్వరం వచ్చినట్టుంది, వణికిపోతుంది. చూడు. అవును బాబు, ఒళ్ళు బాగా కాలిపోతుంది. ఎంత పిలిచినా పలకట్లేదు. నువ్వు కొంచెం సాయం చేయి, వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్దాం రా. అలాగే బాబు. ఆగు కృష్ణ. అమ్మా, ఏంటిది? చిన్న చిన్న జ్వరాలకు కూడా అలా కంగారు పడిపోయి హాస్పిటల్కి వెళ్ళిపోతే ఎలా చెప్పు? చిన్న జ్వరంలా లేదమ్మా, ఉదయం నుంచి స్పృహలో లేకుండా అలానే పడుకునుంది. వాతావరణం మారినప్పుడు ఇలాంటి చిన్న చిన్న జ్వరాలు వస్తుండడం కామనే కదా. ఒక్క టాబ్లెట్ వేస్తే అదే తగ్గిపోతుంది. కానీ అమ్మా, అది నువ్వేం కంగారు పడకు కృష్ణ. అయినా ఇవాళేదో ఆఫీస్కి సంబంధించి జూమ్ కాల్లో ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందన్నావు కదా. మీ నాన్నగారు కూడా నీకోసం వెయిట్ చేస్తున్నారు. నువ్వెళ్ళు. చూడు, ప్రియ దగ్గరే పంకజం ఉంటుంది. నేను కూడా ఇక్కడే ఉండి చూసుకుంటాను. చూడు పంకజం, అక్కడ కబోర్డ్లో జ్వరం టాబ్లెట్ ఉంటుంది. అది తెచ్చి ప్రియకేసి కాసేపు పడుకోబెట్టు. దెబ్బకి జ్వరం తగ్గిపోయి ప్రియ లేచి తిరుగుతుంది చూడు. సరేనమ్మా. ఏంటి కృష్ణ, ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? కాసేపు చూసి ఒకవేళ ప్రియకి జ్వరం తగ్గకపోతే నేనే హాస్పిటల్కి తీసుకెళ్తాను. సరేనా? నువ్వెళ్ళు. సరే అమ్మా. పంకజం, జాగ్రత్తగా చూసుకో. కృష్ణ, కృష్ణ, కృష్ణ. ప్రియమ్మా, లేమ్మా, టాబ్లెట్ వేసుకుందు కానీ లేమ్మా. ప్రియమ్మా, ప్రియమ్మా. అమ్మా, ప్రియమ్మ ఒళ్ళు ఎనుపు ముక్కలా కాలిపోతుంది. టాబ్లెట్ వేయడం కంటే డాక్టర్ని పిలిపిస్తేనే బాగుంటుందేమో. లేదంటే మనమే హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండమ్మా. మరీ ఎక్కువ ఫీల్ అవ్వకు పంకజం. నేను చెప్పింది చేయి చాలు. ఆ టాబ్లెట్ ఏదో నోట్లో పడేసి వెళ్ళి నీ పని చూసుకో. వెళ్ళు. ప్రియమ్మా, ప్రియమ్మా, టాబ్లెట్ వేసుకుందు గాని లేగమ్మా. హలో. ఏంటి ప్రియా, ఉదయాన్నే ఫోన్ చేసేదానివి, ఒక్క ఫోన్ కూడా చేయలేదు. నేను చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు. ఏమైంది చెప్పు. అమ్మగారు, నేను పంకజాన్నమ్మా. ప్రియా ఏం చేస్తుంది పంకజం? అమ్మా, ఇక్కడ ప్రియమ్మ గారి పరిస్థితి ఏం బాలేదమ్మా. విపరీతమైన చలి జ్వరం, ఒళ్ళు కాలిపోతుంది. టాబ్లెట్ వేద్దామని ఎంత పిలుస్తున్నా స్పృహలోకి రావడం లేదు. ప్రియకి జ్వరం అయితే టాబ్లెట్ వేయకపోవడం ఏంటి? కృష్ణ ఏం చేస్తున్నాడు? హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా. కృష్ణబాబు హాస్పిటల్కి తీసుకెళ్తామని అన్నారమ్మా. కానీ చిత్రవతి అమ్మగారే చిన్న జ్వరానికి హాస్పిటల్కి ఎందుకు, టాబ్లెట్ వేస్తే సరిపోతుందని చెప్పి కృష్ణబాబుని పంపించేసింది. నాకేదో భయంగా ఉందమ్మా. ప్రియమ్మ శ్వాస తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంది. సరే సరే,
నువ్వు ధైర్యంగా ఉండు పంకజం. నేను ఇప్పుడే బయలుదేరొస్తున్నాను. అలాగేనమ్మా. ఛా! ఆ, నాకు చాలా భయంగా ఉంది కళ్యాణ్. మా అక్కే ఈ హత్య చేసుంటుందంటావా? కార్తిక్ని కలిసి దీని గురించి డీటెయిల్గా మాట్లాడితే గానీ ఏది క్లారిటీ రాదు కావేరి. కళ్యాణ్, కళ్యాణ్ ఒకసారి బండి ఆపు. ఏమైంది? ఒకసారి అటు చూడు. అక్కడ అమ్మాయి కాలు మీద కూడా అదే టాటూ ఉందేంటి కళ్యాణ్? అదే నాకు అర్థం కావడం లేదు. ఇదేదో ఒక స్పెసిఫిక్ టాటూ అనుకున్నాం కదా మనం. అవును, అలాంటి టాటూ రెండో మనిషికి ఉండదేమో అనుకున్నాను. అక్క కాలికి ఉన్న అదే టాటూ, అదే డిజైన్. మనం కార్తిక్ని ఎందుకు అనుమానించాలి? ఒకవేళ ఈ అమ్మాయి కూడా అయి ఉండొచ్చు కదా. ముందు మనం ఒకసారి ఈ అమ్మాయిని ఎంక్వైరీ చేద్దాం కళ్యాణ్. మనకేమైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందేమో. హ. పద. కళ్యాణ్, త్వరగా వెళ్ళి వాళ్ళని ఫాలో చేద్దాం పద. డాక్టర్ రండి. పేషెంట్ ఎక్కడా? పైన డాక్టర్ గారు రండి. ఆగురాణమ్మా, ఆగురాణమ్మా, ఆగురాణమ్మా. మా పర్మిషన్ లేకుండా నువ్వు ఇంట్లోకెందుకొచ్చావు? అయినా ఇప్పుడు ఎవరికేం జరిగిందని డాక్టర్ని తీసుకొచ్చావు? ఏమీ జరగకూడదని డాక్టర్ని తీసుకొచ్చాను. 4 గోడల మధ్య ఏసీ రూమ్లో కూర్చుంటే సరిపోదు. ఇంట్లో మనుషులు ఎలా ఉన్నారో, వాళ్ళకి ఏం బాగోలేదో తెలుసుకుని కనీసం కన్నెత్తి చూసుకునే బాధ్యత కూడా ఉండాలి. ప్రియకి రూమ్లోంచి బయట కూడా రానంతగా ఒళ్ళు కాలిపోయేంత చలి జ్వరం వచ్చింది. ఈ ఇంట్లో ఇంతమంది ఉండి ఒక్కరంటే ఒక్కరు కూడా కనీసం హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేయలేదు. అందుకే నేనే డాక్టర్ని వెంట పెట్టుకొచ్చాను. జ్వరం వచ్చిందా? మీరుండండి. తనకేం కాలేదు. ఈవిడన్ని అబద్ధాలు చెప్తుంది. ఈవిడన్ని అబద్ధాలు చెప్తుంది. ఈవిడన్ని అబద్ధాలు చెప్తుంది. నువ్వు మరీ ఎక్కువ మాట్లాడుతున్నావు రాణమ్మా. అసలు ఈ ఇంటి విషయాల్లో తలదూర్చడానికి నీకెంత ధైర్యం? ప్రియని ఈ ఇంటి కోడలిగా మాకప్పజెప్పి వెళ్ళావు కదా. తన బాధ్యత, ఆరోగ్యం అన్నీ చూసుకోవడానికి ఇక్కడ అత్తామామలుగా మేమిద్దరం ఉన్నాం. ఆ బాధ్యత మాది. మధ్యలో నీలాంటి బయట మనుషులకి ఇక్కడ ఎలాంటి బాధ్యత లేదు. నేను మీకు బయట మనిషిని అయ్యుండొచ్చు, కానీ ప్రియకి కాదు. ప్రియ తన ఇంటి కోడలే కావచ్చు, కానీ నాకు మేనకోళ్ళు, నా కన్న కూతురుతో సమానం. తన బాధ్యత మీది అన్నారు.
కానీ మీరు మీ బాధ్యతని సరిగ్గా నిర్వర్తించలేదు కాబట్టే మళ్ళీ ఈ ఇంటి గుమ్మం తొక్కాల్సొచ్చింది. దయచేసి ఇంకెప్పుడు మీ పంతాల్ని మీ కోపాల్ని ఈ ఇంటి కోడలు మీద చూపించకండి. మీరు రండి డాక్టర్. హే! అయ్యో సారీ అండి, సడన్గా అడ్డొచ్చేసరికి బ్రేక్ పడలేదు. దెబ్బలేమన్నా తగిలాయా? దేవుడి దేవల్ల దెబ్బలేం తగలేదండి. జస్ట్ కింద పడ్డానంతే, ఏం కాలేదు. చా, జస్ట్ మిస్ అయ్యారు. మరేం పర్వాలేదు కదా. ఏమైనా ఇబ్బందిగా ఉంటే చెప్పండి, హాస్పిటల్కి వెళ్దాం. పర్లేదండి, హాస్పిటల్ దాకా ఎందుకు, నేను బాగానే ఉన్నాను. కళ్యాణ్, ఏంటి కావేరి? ఒకసారి ఇలా చూడు. నీ కాల్ మీద ఉన్న ఈ పాము టాటూ ఎక్కడ వేయించుకున్నావు? దీని గురించి అడుగుతున్నారా? ఇదేం స్పెషల్ టాటూ కాదు కదా, మార్కెట్లో దొరికే చాలా కామన్ డిజైన్. సిటీలో ఉన్న అన్ని నార్మల్ టాటూ సెంటర్స్లోనూ ఈ పాము డిజైన్ క్యాటలాగ్లో ఉంటుంది. నా ఫ్రెండ్స్ సర్కిల్లోనే నా క్లోజ్ ఫ్రెండ్స్ 5గురికి సేమ్ టు సేమ్ ఇదే పాము టాటూ ఉంది. కావేరి, ఇప్పటికిప్పుడు ఆ టాటూ ఇద్దరు కాళ్ళ మీద చూసాం. పైగా ఈ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్లోనే 5గురికి ఇదే టాటూ ఉందని చెప్తుంది. దీన్ని బట్టి చూస్తే సిటీలో ఇంకెంతమంది అమ్మాయిలు ఈ టాటూ వేయించుకుని ఉంటారు కావేరి? అవును కళ్యాణ్, కార్తీక కాలు మీదున్నది ఒక స్పెషల్ టాటూ అనుకొని మనం చాలా పెద్ద పొరపాటు పడ్డాం. ఆ ఒక్క ఆధారంతోనే కదా జరిగిన నేరాలన్నింటికీ మా అక్కే కారణం అనుకుని తప్పుగా ఊహించుకొని అనవసరంగా కంగారు పడ్డాం. కానీ ఇప్పుడు నిజమేంటో తెలిసిపోయింది కళ్యాణ్. ఆ టాటూ డిజైన్ సిటీలో చాలా మంది అమ్మాయిల కాళ్ల మీదుంది. మా అక్క ఏ తప్పు చెయ్యలేదు కళ్యాణ్. మా అక్క 100% నిర్దోషి. కార్తీక్ మీద అనుమానం పోయింది కావేరి, కానీ ఇన్వెస్టిగేషన్ ఇక్కడతో ఆగలేదు. నాకెందుకో డౌట్గా ఉంది. అసలైన ముద్ద ఎవరో మనల్ని తప్పుదో పట్టించడానికి చాలా తెలివిగా మైండ్ గేమ్ ఆడుతుందేమో. అసలు ఇంత ప్లాంట్గా జరిగిన ఈ వరుస నేరాలు వెనుకున్న ఆ మిస్టరీ అమ్మాయి ఎవరు? ఈ కేసు విషయంలో నీకు ఏ హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను కళ్యాణ్. థ్యాంక్ యూ కావేరి, పద వెళ్దాం. ఇంకెంతో కాలం మనం కార్తీకని కాపాడలేమనిపిస్తాం తక్షక. వీళ్ళు కార్తీకని కనిపెట్టేలా ఉన్నారు. అంతవరకు కార్తీక బ్రతికుండాలి కదా తామసి. కృత్తికా నక్షత్రపు ఆ పవిత్రమైన పౌర్ణమి ఘడియలు ఇంకెంత దూరంలోనూ లేవు తామసి. కాలచక్రం వేగంగా తిరుగుతోంది. ఆ ఘడియలు ఆసన్నమవగానే ఆ కార్తీక తన చేతులతోనే
ఆ పరమ పవిత్రమైన ఆ నాగమణిని నీకు అప్పగించడం. ఆ మరుక్షణమే కార్తీక తన చావుని తానే కొని తెచ్చుకోవడం తథ్యం. ఇది ఆ విధి రాసిన రాత. దీన్ని ఎవ్వరూ మార్చలేరు. నీకు నాకు ఆ దేవుడు రాసిన ఈ తాళిబంధం ఉంది కృష్ణ. ప్లీజ్ కాసేపు నన్ను నీ ఒళ్ళో పడుకోనివ్వు. ప్లీజ్ కృష్ణ. ఈ ఇంట్లో వాళ్ళందరినీ ఒక్కొక్కరిని ఒక్కో విధంగా నాశనం చెయ్యాలి. చేస్తాను.